317 మీద మీరు క్వశ్చన్ని చర్చలాగా చేశారు, చాలా సంతోషం అధ్యక్ష. మంచిగా మీరు మాట్లాడుతుంటే కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చిన్న జిల్లాలు చేసుకొని జిల్లాలో అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళందరినీ కూడా బాగు చేసుకోవాలనే సదుద్దేశంతో చిన్న జిల్లాలు చేసుకున్నాం అధ్యక్ష. తర్వాత న్యాచురల్లీ అక్కడ రావాల్సిన ఉద్యోగులు, ఎస్టాబ్లిష్మెంట్, దీని అంతటి మీద కూడా గవర్నమెంట్ ఎక్సైజ్ చేసి ఆనాడు 317 జీవో తెచ్చుకున్నప్పుడు అడ్డగోలు విమర్శలు ఆనాడు చేసినటువంటి వాళ్ళంతా ఇవాళ అధికారంలో ఉన్నారు అధ్యక్ష, ఇంక్లూడింగ్ ప్రొఫెసర్ కోదండరామ్ సార్. ఇప్పుడే మాట్లాడుతూ నాకు ఎంత సంతోషమైందంటే, నిజానికి 317 జీవో చాలా తక్కువ స్థాయిలో ఎఫెక్ట్ చేసింది, 2-3 జిల్లాల్లోనే ఎఫెక్ట్ అయిందని అన్నారు. కానీ ఆనాడేమో అట్లా మాట్లాడలేదు, యావత్ తెలంగాణలో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు అన్నట్టు మాట్లాడారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష, రైట్, మా వల్ల మిస్టేక్స్ అయి ఉండొచ్చు, ఇవాళ మేము అధికారంలో లేము, ఆ మిస్టేక్స్కి ఫలితంగా మీరు అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అయింది కదా, ఇప్పటికి కూడా సమస్యలు చెప్తే ఎట్లా అధ్యక్ష? సొల్యూషన్ చెప్పండి, ఇప్పటికి సొల్యూషన్ చెప్పండి. 317 దా కాకుండా ఎట్లా చేస్తారు అది చెప్పండి. అది చెప్పకుండా 317 అట్లయింది ఇట్లయింది అని అంటే ఎట్లా? మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే అధ్యక్ష, ఎస్ కొంతమంది ఉపాధ్యాయులకు ఇబ్బంది జరిగింది, కానీ చారిత్రాత్మకంగా జరిగేటటువంటి కొన్ని నిర్ణయాలు, విధానపరమైనటువంటి నిర్ణయాలు, మీరు 31 జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే 31 జిల్లాల కేంద్రంగా కాకపోతే జీవోలు పాత జిల్లాల పరంగా ఎట్లా చేస్తాం సార్? మన కేంద్ర ప్రభుత్వం నుంచి సింక్రనైజేషన్ ఎట్లా అవుతుంది? అంటే తమరు సీనియర్ సభ్యులు సార్, నేను మిమ్మల్ని పర్సనల్గా తప్పు పట్టాలనేది నా ఉద్దేశం కాదు. ఒకసారి జిల్లాలంటూ ఏర్పడ్డ తర్వాత వాటిని మనం కేంద్ర ప్రభుత్వానికి రికగ్నిషన్ కోసం పంపించిన తర్వాత సింక్రనైజేషన్ అనేది సిస్టంలో ఉండాలి కదా సార్. సో సొల్యూషన్ హ్యాస్ టు బి ఫౌండ్ ఇన్ దట్ స్పిరిట్, కానీ ఇప్పటికీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసి ఇప్పటికీ మమ్మల్ని అనాలన్నది కొద్దిగా హాస్యాస్పదంగా అనిపిస్తాం సార్. బట్ ఐ రియలీ హోప్ తొందరగా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలని కోరుతాం. చైర్మన్ సార్, ఈరోజు పెద్దలు ఏవిఎన్ రెడ్డి గారు, తీన్మార్ మల్లన్న గారు, కోదండరామ్ గారు, రఘోత్తమ్ రెడ్డి గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, సోదరిమణి కవిత గారు 317 జీవోకు సంబంధించిన అంశంపై కొంతమంది అభిప్రాయాలు చెప్పారు, కొంతమంది వారి ఆలోచనలు కూడా తెలియజేయటం జరిగింది. అధ్యక్ష, మీకు తెలియంది కాదు, గౌరవ సభ్యులందరికీ కూడా తెలియంది కాదు, అసలు ఈ 317కు సంబంధించి దీని బేస్ ఏంది అధ్యక్ష? ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018. జోనల్కు సంబంధించిన అంశం వచ్చే వరకు సరే, అది శాస్త్రీయంగా జరిగిందా అశాస్త్రీయంగా జరిగిందా, స్థానికత గురించే పోరాటం చేసి ఆ స్థానికతకు సంబంధించిన అంశం విషయంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ప్రధానంగా ఏర్పాటు కావటం జరిగింది, అందరికీ కూడా తెలుసు. కానీ స్థానికతను కోల్పోతా ఉన్న సందర్భంలో ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ఏవిఎన్ రెడ్డి గారు, తీన్మార్ మల్లన్న గారు చెప్పినట్టు వేలాది మంది ఆందోళనకు గురైనారు, చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడినప్పుడు మేము తప్పకుండా చెప్పినాం, 317 జీవోకు సంబంధించి వారు సఫర్ అయ్యేవారు ఎంతమంది ఉన్నారో వారికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పాం. సో కమిట్మెంట్ ఉంది మా ప్రభుత్వానికి, అందుకోసమే ఈ 317 జీవోకు సంబంధించి ఒక సబ్ కమిటీని ముఖ్యమంత్రి గారు మరి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీలో పెద్దలు దామోదర్ రాజనరసింహ గారి చైర్మన్ గారు, నేను, మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు అందరం కూడా సభ్యులుగా ఉండి అనేక సందర్భాల్లో చాలామంది ఒకటి ఉద్యోగాల సంఘాలకు సంబంధించిన మిత్రులతో మాట్లాడటం జరిగింది. టీచర్సే కాదు, మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సంఘాలతో కూడా మాట్లాడటం జరిగింది. ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వారు కూడా వచ్చి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈరోజు ఏవిఎన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎన్ని అప్లికేషన్లు వచ్చాయని కూడా తెలియని పరిస్థితిలో ఉన్నదని చెప్పారు. సార్, యూ హ్యావ్ టు టేక్ బ్యాక్ యువర్ వర్డ్ సార్. వీ హ్యావ్ డన్ లాట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్, వీ హ్యావ్ పుట్ ఇన్ సో మెనీ మ్యాన్ అవర్స్ ఇన్ టు దిస్. సార్, ఆ సందర్భంలో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ 52,235. సరే, వారి అప్లికేషన్స్ పెడతా ఉన్న సందర్భంలో డూప్లికసీ ఉన్న సందర్భం 21,242. ఇప్పుడు 30,993 డూప్లికేషన్స్ తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయి. ఈరోజు చాలామంది మీరు అన్నట్టు ఇబ్బంది
పెద్ద సంఖ్యలో ఎవరు ఇబ్బంది పడతా ఉన్నారంటే టీచర్స్ సంబంధించిన అంశం వచ్చింది. వేలాది మంది సఫర్ అవుతా ఉన్నారు. మేము హామీ ఇచ్చాం, మీరు హామీ ఇచ్చారు, అదేవిధంగా చాలామంది కూడా హామీ ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం మేము ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో ఒక్కసారి కాదు అధ్యక్ష, 12 మార్లు ఈ సబ్ కమిటీ కూర్చొని అనేక సందర్భాల్లో ఏ విధంగా దీన్ని సమస్యను పరిష్కారం చేయాలనే ఒక ఆలోచన దృక్పథంతో ముందుకెళ్ళాం అధ్యక్ష. ఈరోజు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే PO 2018 ఉందో ఆనాడు 2018లో ఇష్యూ చేస్తే అప్పుడు ఇంతకుముందు కోదండరామ్ గారు చెప్పినట్టు 371D పరిగణనకు తీసుకొని ఉంటే అసలు సమస్యనే ఉండకపోతూ ఉండే. ఆ రోజు తీసుకోలేదు. మంచో చెడో చేశాం కనుక కవిత గారు అంటా ఉన్నారు మేము అక్కడ కూర్చున్నామని. మేము మంచి చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. శాస్త్రీయబద్ధంగా ఉండాలి. రేపు పొద్దున మేము ఏం నిర్ణయం తీసుకున్నా ఈరోజు లిటిగేషన్ రాకుండా ఉండాలి, గందరగోళ పరిస్థితులు మరొకసారి సృష్టించకుండా ఉండాలి. మరి హనీ నెస్ట్ను మళ్ళా పెడితే ఆ విధంగా కాకుండా ఉండాలనే పరిస్థితితో ఈరోజు మేము అడ్వకేట్ జనరల్ గారితో 5 మార్లు కూర్చున్నాం. ఎందుకంటే రేపొద్దున లీగల్ లిటిగేషను ఈ PO 2018కు సంబంధించిన అంశము, బేస్ 2018కు సంబంధించిన PO కనుక క్యాడర్ జోన్స్కు సంబంధించిన అంశం విషయంలో ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు కనుక మరి కొత్త 33 జిల్లాలకి 7 జోనల్ క్యాడర్స్, 2 మల్టీ జోన్ క్యాడర్స్ ఏర్పాటు చేశారు. కరెక్టే, కొత్తగా డిస్ట్రిక్ట్స్కి వచ్చినప్పుడు జోన్స్ ఏర్పాటు చేయాలి, దాని పరంగానే మనం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకురావాలని ఉంటుంది. కానీ స్థానికత కోల్పోతారు, వాటి వల్ల ఇబ్బంది జరుగుతుంది. ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్గా పెడదాము, స్థానికత కోల్పోకుండా ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఒక 4-5 జిల్లాలకు సంబంధించి వారికి సర్వీస్ను కాపాడుతూ, ప్రమోషన్లను కాపాడుతూ, వారి సర్వీస్ సంబంధించిన అంశాలను కాపాడుతూ ఒక యూనిట్ని తీసుకోవాల్సిన అంశం దాంట్లో పెట్టి ప్రెసిడెంట్స్ అప్రూవల్ కోసం పంపించేది ఉండే అధ్యక్ష. దాని గురించి ఆలోచన చేయలేదు, దానివల్ల ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు మాకున్న వెసులుబాటు మేము అనేక సందర్భాల్లో ఆలోచన చేశాం, ఏ విధమైన వెసులుబాటు కలిగియాలి, చాలామంది కూడా కోరుతా ఉన్నారు అని. ఆ సందర్భంలో ఎప్పటివరకైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 అమలులో ఉంటుందో అప్పటి వరకు వెసులుబాటు ప్రకారం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు కొన్ని సందర్భాల్లో మేము చూసాం. పేరా 28కు సంబంధించిన సర్వీసెస్ ప్రకారం కానీ లేకుంటే బ్రాడ్గా ఉన్న కొన్ని అంశాల విషయంలో చూస్తే కేవలం ఇప్పుడు మేము తీసుకొచ్చిన 3 జీవోలకు సంబంధించిన అంశం విషయమే స్పష్టంగా రేపు లిటిగేషన్ పోకుండా ఉండే కార్యక్రమం ఉంటుందని ఆలోచన చేసే ఈ 3 జీవోలను తీసుకొచ్చేది జరగడం జరిగింది. ఆ సందర్భంలో కూడా మేము మరొక అంశాన్ని కూడా ఆలోచన చేసి ఇప్పుడే సీతక్క గారు చెప్తా ఉన్నారు, తప్పకుండా మనం అందరి అభిప్రాయాలను తీసుకుందాం. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సంబంధించి 2018లో తీసుకొచ్చిన, గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డర్ సంబంధించి మరొకసారి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మార్పు ఏ విధంగా వీరి సీనియారిటీని కాపాడుతూ, ప్రమోషనల్ ఆస్పెక్ట్స్ను కాపాడుతూ, స్థానికతకు సంబంధించిన అంశం ఇప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక అంశం చెప్పారు, చాలా అది డెఫినెట్లీ జెన్యూన్ సార్. కానీ ఏ రోజు వరకు అయితే PO 2018 అమలులో ఉంటుందో ఆ అమలు ఉన్న సందర్భంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఇట్ విల్ ప్రోన్ టు లిటిగేషన్. సో దానికి సంబంధించి కూడా అనేక సందర్భాల్లో మా అధికారులు కూడా కసరత్తు చేయటం జరిగింది. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే అధ్యక్ష, ఈరోజు మేము తీసుకున్న సందర్భంలో ఇప్పటికే చాలామందికి వెసులుబాటు కలిగించే కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. ఆ ప్రయత్నంలోనే ఈ హోమ్ డిపార్ట్మెంట్ ప్రోగ్రెస్ యాజ్ ఆఫ్ నౌ సార్, అవుట్ ఆఫ్ 30,000 అప్లికేషన్స్ రిసీవ్డ్ సో ఫార్, మాకు వీలున్నంత వరకు ఇప్పటి వరకే 30th డిసెంబర్ 2024కు సంబంధించి పూర్తి స్థాయిలో మరి మేము క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండేషన్స్ ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన తర్వాత చీఫ్ సెక్రటరీ గారు బై 30th 12/2024 వరకు అమలు చేయాలని వారు జీవోని ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం అంత లోపల హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 160 స్పౌస్ కేసెస్ సాల్వ్ చేయబడ్డది. మెడికల్ గ్రౌండ్స్కి సంబంధించి కూడా 24, స్కూల్ ఎడ్యుకేషన్ కూడా 698 కేసెస్. దే మే బీ thousands of cases in that department only we see thousands of cases. మెడికల్ గ్రౌండ్స్ ప్రకారం 31 కేసెస్,
మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి వారు ఆ అసోసియేషన్స్ ఆర్గనైజేషన్ సంబంధించి వారు వారితో డిస్కస్ చేసినాకనే చేయాలంటే దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ ఎ మీటింగ్ టు డిస్కస్ అండ్ డిస్పోజ్ ద అప్లికేషన్ రిసీవ్డ్ టిల్ 28th బికాస్ 30th వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ కనుక మరి మంత్రి గారు కూడా ఈ నిర్ణయం తీసుకొని ఆ సంఘాలకు సంబంధించిన రిప్రజెంటేషన్స్ ప్రకారం ఎంత వెసులుబాటు మనము కలిగించగలిగితే అంత వెసులుబాటు తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి మా మల్లన్న గారు చెప్పారు ఆ రోజు ప్రొవిజనే లేకుండే, ఆ ప్రొవిజనే లేకుండే ఏ విధంగా ప్రొవిజన్ కలిగేయాలని. ఆ సందర్భంలో కూడా మేము చాలా కసరత్తు చేస్తే 2 అప్లికేషన్స్ దాంట్లో ఈ 317 జీవో కింద చేయాల్సిన వెసులుబాటు దొరికింది, మెడికల్ గ్రౌండ్స్ కింద 4. సో దాంట్లో ఇంకో 100 అప్లికేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా మొత్తం 98 కేసులను సాల్వ్ చేశాం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 158 కేసులు అధ్యక్ష. సో పర్మనెంట్ సొల్యూషన్ కావాలి దీనికి. ఆ సందర్భంలో పురస్కరించుకొని కూడా మీ అందరికీ కూడా తెలుసు మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కేంద్ర హోమ్ డిపార్ట్మెంట్ ఆధీనంలో తీసుకురావటం, వారు పూర్తి స్థాయిలో జోన్కి సంబంధించి జోన్ అలొకేషన్కి సంబంధించి మనం ఇచ్చిన రికమెండేషన్స్ కూడా వెట్ అవుట్ చేసి రాజ్యాంగపరంగా ఉన్నది తీసుకొని నిర్ణయం తీసుకుంటాం. రేపు మీ అందరి ఆలోచనలు కూడా తీసుకొని వెసులుబాటు అయితే కల్పించాము, కానీ దీర్ఘకాలిక పరిష్కార మార్గం ఏర్పాటు చేయాలంటే వీ హ్యావ్ టు గో ఇన్ ఫర్ ఏ అమెండ్మెంట్ ఆర్ ఫర్ ఏ ఫ్రెష్ పీఓ ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఏ బేసిస్ మీద తీసుకుందాం? స్థానికతను కాపాడే కార్యక్రమంలో సీనియారిటీని తప్పిపోకుండా చూసుకునే ప్రయత్నంలో మీ అందరి అభిప్రాయాలు తీసుకుని ఆ విధంగానే జోనల్ వైజ్ క్యాడర్ ఏ విధంగా తీసుకునే ఒక అభిప్రాయం తెలియజేయండి, మేము కూడా తీసుకెళ్తాం. శాశ్వత పరిష్కారం కావాలి ఎప్పటికైనా. దాని క్రమంలోనే ముందుకు వెళ్ళటం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఎనీ స్మాల్ చేంజ్ ఇన్ దిస్ PO it can't be done by us, it has to be done by the central government and President of India assent పూర్తి స్థాయిలో మనకు అవసరం, మన అందరికి కూడా తెలుసు ఈరోజు. సో ఏదైతే మనము స్థానికతకు సంబంధించి డెఫినేషన్ ఆఫ్ లోకల్ విషయంలో కూడా చాలా కేసెస్ ఈరోజు హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. ఏ విధంగా డెఫినేషన్ ఆఫ్ లోకల్గా మీరు చేస్తారంటే దాని విషయంలో 317 PO 2018కు సంబంధించి ఒక స్పష్టత లేదు. సో హైకోర్టు కూడా అన్ని పెండింగ్ పెట్టడం జరిగింది. అంటిల్ అన్లెస్ PO కమ్స్ ఇన్ ఏ న్యూ ఫామ్ డెఫినెట్లీ ఈ లోకల్ అనే అంశం స్థానికతకు సంబంధించి జగిత్యాలలో ఉండేవారు జగిత్యాలే స్థానికత అనుకుంటారు, కానీ అప్పుడు చదువుకున్న కరీంనగర్లో చదువుకున్న స్థానికత లేకుండా పోయింది. అసలు ఈజ్ నాట్ బీన్ కన్సిడర్డ్ ఎస్ లోకల్. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏవిఎన్ రెడ్డి గారు చెప్పారు పోస్టింగ్స్ చేసేటప్పుడు కొత్తగా నియామకులైన వారికి ఇవ్వటం వలన వీరికి ఇబ్బంది జరిగిందని. సార్ పోస్టింగ్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ ఏదైనా కానీ సీనియారిటీ బేసిస్ మీద జరుగుతుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మేము కూడా ఆలోచన చేసినాం, ఎందుకంటే వీళ్ళకి ఈరోజు ఈ స్థలం ఇస్తే కొత్త వారు ఎక్కడిచ్చినా పోతారని. కానీ ఈరోజు ఆ వెసులుబాటు కలిగించే ప్రయత్నంలో ఇంకెంతవరకు వీలుంటే అంతమందికి ఇచ్చే ప్రయత్నంలో కొద్దిగా సమయం పట్టింది. ఆ సమయాన్ని తీసుకొని కూడా ముందుకు పోవటం జరిగింది. అనేక సందర్భాల్లో ఒక్కసారి కాదు అధ్యక్ష, వీ హ్యావ్ స్పోకెన్ టు సెంట్రల్ అక్కడ సుప్రీంకోర్టుకు సంబంధించిన న్యాయవాదులతో కూడా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే వీ బిలీవ్ ఇన్ అవర్ కమిట్మెంట్ విచ్ హస్ బీన్ గివెన్ టు ద ఎలక్టరేట్. సో దానికి సంబంధించి ఇవన్నీ ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సంబంధించి అన్సైంటిఫిక్గా ఏదైతే 7 జోనల్ క్యాడర్స్ కానీ 2 మల్టీ జోనల్ క్యాడర్స్ కానీ PO 2018 సంబంధించి ఆ రోజు ఏర్పాటు చేయటం జరిగిందో ఆ ప్రకారం సీనియారిటీ బేసిస్ మీద ఆ రోజు అలాట్మెంట్ తీసుకుంటే ఈరోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు నా ప్రాంత వాసులకు కూడా రాబోయే 20-30 సంవత్సరాలు అక్కడికి ఖాళీలు ఉండవు. జూనియర్లు అందరూ అక్కడికి వచ్చారు. భూపాలపల్లి జిల్లాకు కానీ మా పెద్దపల్లికి కానీ మంతనికి కానీ రావటం, సీనియర్లందరూ కూడా ఆ రోజు ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండిపోవటం వల్ల రేపు రాబోయే కాలంలో అసలు ఖాళీలు కూడా ఏర్పడవు అధ్యక్ష. అక్కడ ఉన్న యువతకు కూడా ఇబ్బంది జరిగే ప్రమాదం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఓ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఉన్న మాకు ఉన్న వెసులుబాటు, మా ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటు, ఒక సందర్భంలో కూడా 317 జీవోను రద్దు చేయాలి. ఏదేమైనా కానీ లిటిగేషన్కు సంబంధించిన అంశం విషయంలో అని ఆలోచన చేసిన తరుణంలో కూడా ఇట్ విల్
క్రియేట్ లాట్స్ ఆఫ్ లిటిగేషన్స్ అధ్యక్ష. ఎక్కడ కాకుండా ఉంటుంది ఆ స్థానికత ఉంటే మళ్ళీ ఏవిఎన్ రెడ్డి గారు వచ్చి మీకు ఆలోచన చేయకుండా తీసుకున్నారా, నిర్ణయం తీసుకున్నారా అంటారు అని, లేకుంటే పెద్దలందరూ అంటారు. తీసుకున్నప్పుడు రేషనల్గా ఆలోచన చేయాలి, రీజనబుల్గా ఆలోచన చేయాలి, ఉన్న పరిధిలో మేము ఏం చేయలేస్తామో ఆలోచన చేయాలి. తప్పకుండా మరొక్కసారి కూడా ఈరోజు మేము ఇక్కడికే పరిమితం కావటం లేదు, వెసులుబాటు ఇస్తూ ఈ 3 జీవోస్ సంబంధించి వెంటనే అమలు చేస్తూ మరి PO 2018కు సంబంధించి రేపు రేపు కిషన్ రెడ్డి గారిని కోరుతాం, బండి సంజయ్ గారిని కోరుతాం, వారి ప్రమేయాన్ని కోరుతాం. మేము న్యూ PO తీసుకొచ్చిన సందర్భంలో 6 నెలలు కాకుండా, సంవత్సరం కాకుండా, 2 సంవత్సరాలు కాకుండా 3 నెలల్లో 2 నెలల్లో ఇస్తే అందరికీ కూడా వెసులుబాటు కలిగించే కార్యక్రమం. ఎందుకంటే ఫర్ ఫ్యూచర్ అపాయింట్మెంట్స్ కానీ, ఫ్యూచర్ ఎంప్లాయీస్కు ఉన్న వెల్ఫేర్కు సంబంధించింది కానీ, వారి సీనియారిటీ కాపాడడానికి కానీ, వారి సర్వీస్ను కాపాడడానికి ఉపయోగపడుతుంది. దానికి సందర్భంలో కూడా అందరికీ కూడా తెలుసు, ఉన్న వెసులుబాటు కలిగించిన చాలామంది కూడా మా దగ్గరికి వస్తూ ఉన్నారు. ఇంకో అంశం వచ్చింది అధ్యక్ష, ఈరోజు మా పరిధిలో ఉన్నంతవరకు మేము చేసినాం. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి అడుగుతూ ఉన్నారు. డెఫినెట్లీ దే హ్యావ్ ఏ సీరియస్ కన్సిడరేషన్. సో దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ మధ్యలో వారు వచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్పౌస్ కేసెస్కి సంబంధించి, ఆ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్పౌస్ కేసెస్ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. 317 జీవోకు సంబంధించిన ఉపశయనం దాంట్లో కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా, మొన్ననే పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు తెలియజేయటం జరిగింది, ఏమాత్రం అవకాశం ఉన్నా త్వరలోనే 30th డిసెంబర్ లోపలనే ఒక నిర్ణయం తీసుకొని వారికి కూడా వెసులుబాటు కలిగించే ఒక ప్రయత్నం జరుగుతుందని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రయత్నం చేయటం జరుగుతుంది. పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిన ఈ అంశాన్ని కూడా ఏ విధంగా దీన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తామో, ఎందుకంటే స్థానికతకు సంబంధించి ఉద్యోగ అవకాశం కలిగే అంశం విషయంలో తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఇది చాలామంది వేలాది మందికి సంబంధించిన అంశం. దీని పరిష్కారం మార్గాన్ని అన్వేషించే ప్రయత్నంలోనే ఇన్ని నెలలు గడిచింది అధ్యక్ష. రేపు ఆఖరికి మా ఏజీ గారు కానీ, లీగల్ ఎక్స్పర్ట్స్ కానీ ఇచ్చిన ఆలోచన ఏంటంటే PO మార్పు జరగాలి, జరిగినప్పుడే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. ఈరోజు స్థానికతకు సంబంధించి మరొకసారి స్పష్టంగా ఈరోజు గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాం. ఆ రోజు చిన్నదో పెద్దదో అని అంటా ఉన్నారు సోదరిమణి. చిన్నది కాదు, చాలా పెద్ద సమస్య. అసలు మన ఐడెంటిఫికేషన్కు సంబంధించిన ఒక ప్రధానమైన అంశం, స్థానికతకు సంబంధించిన అంశం విషయంలో ఆలోచన చేయకుండా, దీర్ఘంగా మనసు పెట్టకుండా, చేయాలనే ఒక తొందరపాటుతో చేసిన కార్యక్రమం వల్ల అనేక మంది ఉద్యోగాలు బాధపడుతున్న సందర్భంలో దాని పరిష్కార మార్గం గురించి తప్పకుండా మాకున్న వెసులుబాటుతో మేము కల్పించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా POకు సంబంధించి తప్పకుండా అందరితోని సంప్రదించే, ఎందుకంటే మొత్తం తెలంగాణ ఉద్యోగస్తులకు సంబంధించిన అంశం, వారితో సంప్రదిస్తాం, వీరితో సంప్రదింపులు చేసి మరి ఈ జోనల్ క్యాడర్ అలొకేషన్ అయితే ఉందో చాలా అన్సైంటిఫిక్గా, బికాజ్ ఇఫ్ వీ డోంట్, అంటే అప్పటి వరకు తీసుకుంటే బాగుంటుండే అధ్యక్ష. మీకు కూడా తెలుసు, నల్గొండ జిల్లాకు సంబంధించి అప్పటి వరకు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి వరకు ఆ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్గా ఆ ఉమ్మడి జిల్లాను తీసుకొని ఆ జోనల్ వైజ్ దాంట్లో ఒక పేరాని ఇంక్లూడ్ చేస్తే అయిపోతుండే. కానీ ఇక్కడ ఉన్నవారు అక్కడికి ఆ జోనల్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ద డిస్ట్రిక్ట్స్ పరంగా చేయటం వలన, ఈ సర్వీస్ రూల్ను కాపాడే ప్రయత్నం చేయకపోవటం వలన, వారికి సంబంధించి వారి సీనియారిటీని కాపాడే ఒక ప్రయత్నం దాంట్లో లేకపోవటం వల్ల ఇన్ని ఇబ్బందులు జరిగినాయి. తప్పకుండా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. ఇంకా ఏదైనా మీరు మరి పెద్దలు చెప్పినట్టు ఈరోజు 4 జిల్లాలకు సంబంధించిన అంశం, అంటే వారు కోదండరామ్ గారు చెప్పింది ఏంది, 4 జిల్లాలకే కాదు, 4 జిల్లాలో ఎక్కువ ఉంది, ఇతర జిల్లాలో ఇది కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది అధ్యక్ష. ఒప్పుకోవటం కాదు, వారు ఆ రోజు కూడా అదే చెప్పారు, ఈ రోజు కూడా అదే చెప్తా ఉన్నారు. ఆ రోజే కొత్తగా చెప్పలే, ఈరోజు పాత చెప్పలేదు అధ్యక్ష. ఈరోజు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, మేము ఏదైతే మాట ఇచ్చామో ఇదే కాదు అధ్యక్ష, ఏ మాటపై మేము వచ్చి ప్రభుత్వంలో ఉన్నామో సమయం తీసుకోవచ్చు, కానీ సమయం తీసుకోనన్నా మేము ఇచ్చిన ప్రతి మాటను అమలు చేసే ప్రయత్నంలో మేము ఉంటామని గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు చెప్పండి. ఏదైనా సమస్య మీద మాట్లాడతాం అంటే ఒక బాధ్యతగానే మాట్లాడతాం. ఉట్టిగా పొద్దుబోక ఏ విషయం కూడా లేవనెత్తడం అనేది జరగదు అధ్యక్ష.
ఆ రోజు ఆ సమస్య గురించి మాట్లాడినామంటే 2 కారణాలు ఉన్నాయి. 4 5 నాకు నంబర్ గుర్తులేదు, ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీలు ఉన్నారు, సరి చేస్తారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఆ మహిళలకు ఒక తీవ్రమైన ఒత్తిడికి గురి చేసింది. ఇంట్లోనేమో పోతే పోయింది ఉద్యోగం వదిలిపెట్టమంటారు. ఆ మహిళకు ఆ ఉద్యోగం అనేది అస్తిత్వ సమస్య అయింది. అది వదిలిపెట్టను లేదు, కొత్తది స్వీకరించను లేదు, వదిలిపెట్టి ఇంటికి గృహిణిగా బతకటం కుదరదు. ఈ ఒత్తిళ్ళ నడుమ సిద్దిపేట నుంచి పొద్దున 4ంటికి లేచి వంట వండుకొని సంటి పిల్లగాన్ని సంకనేసుకొని కోదండరామ్ గారు ఇదంతా ఇక్కడి దాకా అయిపోయింది చరిత్ర. సార్ మాట్లాడి ఇక దాని గురించి అవసరం లేదు. ఆఖరిగా ఒకటే మాట మాట్లాడినామంటే ఒక బలమైన కారణం ఉన్నది, ఊరికే మాట్లాడలేదు. పర్వాలేదు. వాళ్లకు వెసులుబాటు దొరకలేదు, ఎక్కడ చెప్పాలో తెలియలేదు, అందుకని మేము మాట్లాడవలసి వచ్చింది. ఓకే. గౌరవ మంత్రి గారు, మీరు దీంట్లో ఈ బదిలీలు స్పౌస్ కేసెస్ చేసే సందర్భంలో 317లో ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లాలో చందంపేట, డిండి, నేరేడుగొమ్ము 317 రాకముందు నేను చాలా సందర్భాల్లో నర్సిరెడ్డి గారికి కానీ రఘుత్తమ్ రెడ్డి గారికి కానీ టీచర్స్ ఎమ్మెల్సీ 50% ఖాళీలు ఉంటాయి, ఎవరు పూరక్కడికి. 317 వచ్చినాక అన్ని ఫిలప్ అయినాయి. మీరు అటువంటి సందర్భంలో చేసేటప్పుడు ఆ ఖాళీలను కూడా మళ్ళీ భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోండి. విన్నారా? ఎందుకంటే మీరు ఓన్లీ ఎంప్లాయీస్ గురించి ఆలోచన చేస్తున్నారు. మీరు ఆ 3 మండలాల్లో అక్షరాస్యత రేషియో చూస్తే మనది 66.9 యావరేజ్ ఉంటే అక్కడ ఓన్లీ 40% ఉంది ఏది అక్షరాస్యత. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా తీస్తే మీరు కొత్త వాళ్ళని వేస్తారా లేకపోతే ఎవరిని వేస్తారో అక్కడ పోస్టులు ఖాళీ ఉంచకండి. ఎందుకంటే గిరిజన ప్రాంతాలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చదువుకోవాలా. కాబట్టి వాళ్ళకి చదువుకునే దానికి నేను కలెక్టర్ గారు ఒక ఎస్పీ గారు మెగా హెల్త్ క్యాంప్కి పోయినాం పెద్ద మునగల్ అనే విలేజ్లో. పోతే హెడ్ మాస్టర్తో సహా విద్యా వాలంటీర్లు ఉన్నారు, పిల్లలు 400 మంది ఉన్నారు, పర్మనెంట్ టీచర్ లేడు. కాబట్టి అటువంటి వాటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని అటువంటి వాటిని కూడా మీరు ఫిలప్ చేయండి. సార్ ఒకటి పెద్దలు ప్లీజ్. డెఫినెట్లీ సార్. చైర్మన్ గారు, సార్ మీరు చెప్పినట్టు ఈ నల్గొండ జిల్లాలో కొన్ని ఉదాహరణలు చెప్పారు అధ్యక్ష. దానికి సంబంధించి మేము ఒకటే కోరుతా ఉన్నాం అధ్యక్ష. డెఫినెట్లీ ఎక్కడైతే స్టూడెంట్స్ ఉంటారో టీచర్స్ లేకపోవటం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది పడిన వాటం వాస్తవం. దానికి సంబంధించి ఉద్యోగస్తులకు సంబంధించిన సర్వీస్ సీనియారిటీ ఎంప్లాయీస్ కాన్స్టిట్యూట్ ఏ మేజర్ ఫోర్స్ ఫర్ ఎకానమీ అధ్యక్ష. సో వారి ఇంట్రెస్ట్ని కాపాడకుండా ఒక పక్షానే పోతాం. ఈరోజు మీరు 317 జీవోకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు మేము స్థానికతను కాపాడతాం, వారి ప్రమోషనల్ ఆస్పెక్ట్స్ని కాపాడతాం, వారి సీనియారిటీని కాపాడతాం. ఆ విధమైన ఒక అడ్మినిస్ట్రేటివ్ ఒక యూనిట్ను సిస్టమ్ను క్రియేట్ చేసి ఉంటే ఈ ప్రమాదం ఉండకపోయేది. అది క్రియేట్ చేసుకుంటూ మీరు అనుకున్నట్టు సీనియారిటీ కాదు, ఈరోజు రేషనల్ బేసిస్ మీద సీనియారిటీ కాదని ఉద్యోగ సంఘాలతో కూర్చొని ఈరోజు మీరు అక్కడ ఎక్కడైతే టీచర్లు లేరో ఆ టీచర్ల లేని స్థలాల్లో మీరు పోవాలి అని రూల్స్లో పెట్టి మీరు ముందుకు తీసుకెళ్తే బాగుంటుండే. ఏది కూడా రేషనల్గా లేదు, ఏది కూడా అన్సైంటిఫిక్గా పోయేయటం వల్ల ఈ విధంగా జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, నేనేం చెప్తలేము, ఈరోజు ఇవన్నీ స్పష్టంగా కనబడతా ఉన్నాయి. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రిటిసైజ్ హియర్. ఈరోజు నేను ఇప్పుడు ఆ రోజు రాజకీయ ఒక వ్యూహంతో 317 జీవో ఉద్యోగుల పాలిట ఒక మరణ శాసనమైందని ఒక పేపర్ కాదు, ఒక పేపర్ తప్ప అన్ని పేపర్లు మొత్తుకునే అధ్యక్ష. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ పేపర్స్ నేమ్. సో ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, ప్రతిరోజు కూడా వారి శాసన మండలి సభ్యులకు సంబంధించిన పొద్దులు లేవగానే 317 జీవో ద్వారా ఇబ్బంది పడతా ఉన్న ఆ ఉద్యోగస్తులు మన ఇంటికి వచ్చి దరఖాస్తు ఇస్తూ ఉన్నారా లేదా సార్? మీరు టీఆర్ఎస్ సంబంధించిన శాసన మండలి సభ్యులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, మీ ఇంటికి వచ్చి దరఖాస్తు ఇచ్చారా లేదా? ప్రతిరోజు సార్. దానికి పరిష్కార మార్గం ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాం.
సో ఇట్ హ్యాస్ టు బి సైంటిఫిక్ సార్. అవర్ సొల్యూషన్ షుడ్ బి సో సైంటిఫిక్ సార్. ఈరోజు నేను మీరు చెప్పిన ఆలోచనలు కూడా దృష్టిలో పెట్టుకుంటాం. టీచర్లు పూర్తి స్థాయిలో ఉండాలి అనే డిఎస్సిని నిర్వహించాం అధ్యక్ష. ఈరోజు వై డిఎస్సి హెస్ బీన్ కండక్టెడ్? ఇంత పెద్ద ఎత్తున 11,000 పైచిలుకు సంబంధించిన డిఎస్సి కండక్ట్ చేస్తే 10,000 ఆడ్ కొత్త టీచర్ల నియామకాలు చేయటం, దానికి ప్రధానమైన ఉద్దేశం మీరు చెప్పిన ఒక ఆబ్జెక్టివ్ రీజన్ వల్ల మీ అందరి అభిప్రాయాలు తీసుకొని ఇచ్చిన మాట మేరకు డిఎస్సి నిర్వహించి అక్కడ టీచర్స్ కొరత ఉండొద్దనే ఉద్దేశంతో పోతా ఉన్నాం సార్. అధ్యక్ష మీరు చెప్పింది కూడా దృష్టిలో పెట్టుకుని కూడా ముందుకు పోవడం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నది. క్వశ్చన్ నెంబర్ 4125, అమీర్ అలీ ఖాన్ సార్. Chairman sir, I put the question, sir. Honorable Minister, IT.